ఆర్సీబీ బ్యాన్ ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఐపీఎల్ 2026లో అసలు ఏం జరుగుతుంది? ఆర్సీబీని బ్యాన్ చేస్తారా? అసలు బ్యాన్ చేయడానికి రీజన్స్ ఏంటి? అసలు బ్యాన్ చేయకుండా ఉండటానికి కొన్ని రీజన్స్ ఏంటి అని క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం. విరాట్ కోహ్లీ కలను నిజం చేసిన ఆర్సీబీ టీం 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత ట్రోఫీ గెలిచింది. కానీ ఇప్పుడు అదే టీంకి చుట్టూ పెద్ద షాక్ రూమర్స్ తిరుగుతున్నాయి. ఆర్సీబీ ఐపీఎల్ 2026కి బ్యాన్ అవుతుందంట. ఎందుకంటే బెంగళూరులో జరిగిన ఒక ఘటన ఐపీఎల్ చరిత్రలోనే పెద్ద వివాదంగా మారింది. అందుకనే ఆర్సీబీని బ్యాన్ చేయాలి అని అంటూ ఉన్నారు. 2025 ఐపీఎల్ ఫైనల్ గెలిచిన తర్వాత బెంగళూరు నగరం మొత్తం ఎరుపు రంగులో మునిగిపోయింది. ఆర్సీబీ విజయం పరేడ్ సమయంలో వేలాది అభిమానులు సడన్గా రోడ్లపైకి వచ్చేశారు. అభిమానుల పట్ల సరైన కంట్రోల్ లేకపోవడం వల్ల పెద్ద స్టాంపేడ్ జరిగింది. చాలా మంది గాయపడ్డారు. కొందరి ప్రాణాలు కూడా కోల్పోయినట్టు వార్తల్లో వచ్చాయి. చాలా మంది ప్రాణాలని కోల్పోయారు. అది చూసిన వెంటనే సోషల్ మీడియాలో ఫైర్ అయిపోయింది. బ్యాన్ ఆర్సీబీ అని హ్యాష్ ట్యాగ్స్, బీసీసీఐ యాక్షన్ అని ట్రెండ్ అయ్యాయి. ఆర్సీబీ మేనేజ్మెంట్ ఇప్పుడు ఆర్గనైజేషన్లో పూర్తిగా ఫెయిల్ అయిందని చాలా మంది విమర్శలు వచ్చాయి. అభిమానులు కూడా కొంతమంది కోపంతో ఇలా రాశారు: విజయం కన్నా ప్రాణాలు ముఖ్యం, ఆర్సీబీ ఆనందం కానీ బాధ్యత ఎక్కడ అని చాలా మంది విమర్శలు ట్విట్టర్లో ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్. ఇంకా అలాగే ఇదే సమయంలో కొన్ని మీడియా ఛానల్స్ అయితే సెన్సేషనల్ హెడ్లైన్స్ వేసేసాయి. ఆర్సీబీ ఫేసెస్ పాసిబుల్ సస్పెన్షన్, బీసీఐ కన్సిడరింగ్ స్ట్రిక్ట్ యాక్షన్ అని సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ అంతా భయపడుతున్నారు. కానీ వాస్తవం ఏంటంటే బీసీసీఐ ఇంకా ఎటువంటి అధికారిక బ్యాన్ ప్రకటన చేయలేదు. అయితే డిసిప్లినరీ ఎంక్వైరీ మాత్రం ప్రారంభమైందని ఇన్సైడ్ రిపోర్ట్స్ క్లారిటీగా చెప్తున్నాయి. అంటే చిన్నపాటి సస్పెన్షన్ లేదా ఫైన్ విధించే అవకాశం మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా ఎక్కడ మొదలవుతుందో అసలు డ్రామా? విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, ఫాఫ్ డు ప్లెసిస్ వంటి ప్లేయర్ ఉన్న జట్టు మేనేజ్మెంట్ విషయంలో చాలా కాలంగానే విమర్శలు వస్తున్నాయి. కానీ ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీ ఒక్కడే ఉన్నాడు. కానీ గ్లెన్ మ్యాక్స్వెల్, ఫాఫ్ డు ప్లెసిస్ని వదిలేశారు. ఇంకా ఆ తర్వాత ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా ప్యాషనెట్, కానీ టీమ్ మేనేజ్మెంట్ డిసిషన్స్ మాత్రం క్వశ్చనబుల్గా మారిపోయాయి. అండ్ అలాగే 2016 నుండి 2023 వరకు వరుసగా ఫెయిల్ అయ్యాక కూడా జట్లు ప్లేయర్స్ కాంబినేషన్ మారలేదు. బ్యాటింగ్ బలంగా ఉన్న బౌలింగ్ బలహీనంగా ఉండడం, ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఉన్న ఆటగాళ్లను రిటైన్ చేయటం, ఫ్రాంచైజీకి ఫ్యాన్స్ కంట్రోల్ లేకపోవడం అని చాలా కారణాలు విమర్శలు వచ్చేసాయి. ఆర్సీబీ డస్ నాట్ డిజర్వ్ సింపతి. కొంతమంది ఎనలిస్టులు ఏం చెప్తున్నారంటే ఆర్సీబీ మొదటి ట్రోఫీ గెలిచిన వెంటనే మేనేజ్మెంట్ ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించింది, ఫ్యాన్స్ కోసం భద్రతా చర్యలు పట్టించుకోలేదు, అదే ఇప్పుడు వారిపై బూమరింగ్ అయిపోయింది అని చెప్తున్నారు కొంతమంది. ఇంకొంతమంది అయితే ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ కీడా వంటి పెద్ద సోషల్ మీడియా హౌసెస్ కూడా ఇలా రిపోర్ట్ చేశాయి. ఆర్సీబీపై బ్యాన్ అనేది రూమర్ మాత్రమే, కానీ డిసిప్లినరీ వార్నింగ్ మాత్రం నిజం. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్లో చర్చ జరిగింది. ఐపీఎల్ టీంలు విక్టరీ సెలబ్రేషన్ కోసం ముందుగా సేఫ్టీ ప్లాన్ సబ్మిట్ చేయాలి అని నిర్ణయం తీసుకున్నారంట. సో ఇలా నిర్ణయం తీసుకోవడం వల్ల ముందుగానే క్లారిటీ ఇస్తే పోలీసులు అండ్ అలాగే సిబ్బందిని తయారు చేస్తూ ఉంటారు. ఇటువంటివి జరగకుండా ఉంటాయని ఈ యాక్షన్ని తీసుకున్నారు. అంటే ఆర్సీబీ కారణంగా ఇప్పుడు ఐపీఎల్లో ఒక కొత్త రూల్ కూడా రావచ్చు అని క్లారిటీ కూడా ముందుగా ఉంది. ఇంకా రూమర్లతో పాటు మరో పెద్ద నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఆర్సీబీ మేనేజ్మెంట్లో కొన్ని విభేదాలు ఉన్నాయంట. కొంతమంది సీనియర్ సపోర్ట్ స్టాఫ్ బయటకు వెళ్ళిపోయారని, కొత్త టీచింగ్ స్టాఫ్ని తీసుకురావాలని కొన్ని బస్ కూడా వినిపిస్తుంది. కానీ కోహ్లీకి పెద్ద సే ఉండబోతుందని, విరాట్ కోహ్లీకి ఒక గుడ్ బై చెప్పే సందర్భం కూడా ఇందులో ఉందని కొంతమంది చెప్తూ ఉన్నారు. ఐపీఎల్ 2026లో ఆడతాడా లేదా అని క్వశ్చన్స్ కూడా రూమర్స్ వస్తున్నాయి. ఆర్సీబీ అభిమానులు మాత్రం ఒకే మాట చెప్తున్నారు: ఆర్సీబీ బ్యాన్ చేయడం కాదు, జట్టును మెరుగుపరచాలి అని. అయితే కొంతమంది క్రికెట్లు ఫ్యానలిస్టులు ఏమంటున్నారంటే దీనికి అంగీకరించట్లేదు. ఒక జట్టు ఎంత ఫేమస్ అయినా ఫ్యాన్స్ ప్రాణాలు పోతే బీసీసీఐ ఎలా సైలెంట్గా ఉంటుందని బీసీసీఐని కొంచెం రెచ్చగొడుతున్నారు. అందుకనే డిసిప్లినరీ యాక్షన్ మాత్రం మ్యాక్సిమం తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మరి ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటి? ఆర్సీబీ ఐపీఎల్ 2026లో ఉంటుందా లేదా? అవును, ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ కొన్ని షరతులు ఉండొచ్చు. నెంబర్ 1, పెనాల్టీ లేదా ఫైన్ విధించే అవకాశం ఉంది. నెంబర్ 2, సెలబ్రేషన్ రెస్ట్రిక్షన్స్, ఫ్యూచర్ ఈవెంట్స్కి కొత్త రూల్స్ వస్తాయి. నెంబర్ 3, మేనేజ్మెంట్ రీషఫల్, కొంతమందిని తొలగించి కొంతమందిని కొత్త వాళ్ళని హైర్ చేసుకోవాలని రూల్స్ పెట్టచ్చు. సో ఇదైతే ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి. ఆర్సీబీ ట్రోఫీ గెలిచినా ఇప్పుడు ఫీల్డ్కి బయట పెద్ద పోరాటం మొదలైంది.
2026లో ఆర్సీబీ మళ్ళీ మైదానంలో అడుగు పెడుతుందా లేక ఆ స్టాంపేడ్ సంఘటన వారిపై ముద్ర వేస్తుందా అని క్లియర్గా చెప్తున్నారు. అలాగే జూన్ 4న జరిగిన స్టాంపేడ్ అంతా ఇంత కాదు, చాలా కలకలం రేపుతుంది. మీకు ఈ వీడియోని మ్యాక్సిమం ఆర్సీబీని అయితే బ్యాన్ చేయరు, కానీ కొన్ని కొత్త రూల్స్ని అయితే పక్కాగా తీసుకొస్తారు.